హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఒక రియల్ లైఫ్ హర్రర్ స్టోరీ. ఈ స్టోరీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ లైఫ్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, అది 2023 జూలై 5వ తారీఖున. ఆ రోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్ళికి వెళ్ళి ఇంటికి తిరిగి బైక్ మీద వస్తున్నాం. నేను నా ఫ్రెండ్ అది కరెక్ట్గా రాత్రి 12:30 ఇంటికి తిరిగి వస్తుండగా మేము వచ్చే దారిలో మా ఫ్రెండ్కి కాల్ వచ్చింది. వాడు బండిని ఒక సైడ్కి ఆపి ఫోన్ మాట్లాడుతున్నాడు. అప్పుడు నాకు కొంచెం దూరంలో కుక్కలు, తోడేళ్ళు అరుస్తున్న శబ్దాలు వచ్చాయి. అప్పుడు నాకు ఏదో అన్యూజువల్గా అనిపించింది. అప్పుడు నేను నా ఫ్రెండ్కి చెప్పాను. వాడు నా మీద కోపడ్డాడు. ఎప్పుడు నా ఫ్రెండ్ నాతో అన్నాడు, "నువ్వు ఎప్పుడు చూసినా భయపడతావు ఎందుకు? దయ్యాలు అవి ఇవి" అని చెప్పాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, "ఏమో, ఇక్కడ ఏదో తేడాగా ఉంది" అని చెప్పాను. కానీ వాడు, "ఇక్కడ క్లైమేట్ బాగానే ఉంది, కొన్ని ఫొటోస్ దిగి వెళ్దామని" చెప్పాడు. అప్పుడు రాత్రి అయినప్పటికీ మూన్లైట్ ఎక్కువగా ఉంది. సరే అని నేను మా ఫ్రెండ్ చేతిలో ఫోన్ తీసుకుని ఫోటో తీస్తుండగా కెమెరాలో ఏం కనబడటం లేదు. ఏంటి అని చూస్తుండగా కెమెరా ముందు నా వేలు పెట్టి ఫొటోస్ తీసుకున్నాను. సర్లే ఇది ఒకటి అని మళ్ళీ ఆ వేలుని అడ్డుగా తీసేసి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాను. కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత సడన్గా మంచు ఎక్కువైంది. జూలైలో మంచు ఏంది అని మేము ఆలోచిస్తుండగా నేను, "ఇక్కడ ఏదో తేడాగా ఉంది, వెళ్దాం పద, ఫోటోలు దిగావుగా" అని చెప్పాను. ఆ తర్వాత మా ఫ్రెండ్ నేను బైక్ మీద వెళ్తుండగా, "ఈ జూలైలో మంచు ఎక్కడి నుంచి వచ్చిందిరా" అని చెప్పుకొని వెళ్తున్నాం. అప్పుడు సడన్గా మా బైక్ అనేది ఆగిపోయింది. ఏంటి అని చూస్తే మాకేం అర్థం కాలేదు. మేము అక్కడ ఆగిన వెంటనే మా కళ్ళ ముందు ఏదో ఒక ఆకారం పొగలాగా వెళ్ళినట్టు అనిపించింది. అయినా భయపడకుండా బండికి ఏమైందో అని చూస్తున్నాం. నేను అటు ఇటు చూస్తున్నాను. మేము ఆగిన ప్లేస్, ఇందాక మేము ఫోటో దిగిన ప్లేస్ ఒకేలాగా ఉందేంటి అని చూస్తున్నాను. చూసి, "ఆ ప్లేస్ ఏందిరా, ఈ ప్లేస్ ఏందిరా, మేము ఇందాక ఫొటోస్ దిగిన ప్లేసు ఇది ఒకేలాగా ఉందేంటి" అని మా ఫ్రెండ్కి చెప్పాను. మా ఫ్రెండ్ కూడా అలానే ఉంది అని అన్నాడు. తర్వాత ఆ ఫొటోస్ చూపి అని ఆ ఫొటోస్ చూస్తుండగా మా ఫ్రెండ్ ఆ ఫొటోస్లో కనిపించలేదు. నాకేం అర్థం కాలేదు. ఫొటోస్ తీసినప్పుడు కనిపించాడు, ఇప్పుడు దీంట్లో లేడు అని భయపడ్డాను. అప్పుడు మంచు మరీ ఎక్కువైంది. దాంతో నాకు వాడు కనబడట్లేదు. మరీ అంతగా మంచు ముసురుకుంది. అప్పుడు నాకు వాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేసి, "ఎక్కడున్నారా" అని అడిగా. అప్పుడు నాకు వాడు సమాధానం చెప్తూ, "నేను ఇంకా పెళ్ళి దగ్గరే ఉన్నాను, నువ్వు నన్ను పికప్ చేసుకోకుండా వెళ్ళిపోయావు" అని చెప్పాడు. నాకు ఒక్కసారిగా భయం మొదలైంది. అప్పుడు నా ముందు ఒక ఆకారం నా వైపు వస్తున్నట్లు అనిపించింది. అప్పుడు నా చుట్టూ ఒక మంటలాగా ఉన్న ఆకారాలు నా అన్ని వైపులా నిలబడినట్టు అనిపించింది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. ఫ్రెండ్స్, నేను కొద్దిగా అటు ఇటుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్. నాకు కొద్దిగా మాట్లాడడానికి భయం వేస్తుంది కాబట్టి కొద్దిగా నా మాటలు అటు ఇటుగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్.